వెల్కమ్ టు 5 at 5. తెలంగాణలోని ఆశ్రమ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ వెనుక కుట్ర ఉందా? ఉంటే ఎవరిది? ఓ మంత్రి లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్. మరి దాని రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ముందుగా చూద్దాం. సెకండ్ న్యూస్ చూస్తే తెలంగాణలో రైతులకు ఎల్లుండి ఓ శుభవార్త ఉందట. ఏంటది? రైతు సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏం ప్రకటించబోతోంది? ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ డీటెయిల్స్. మహావేడి మొదలైంది. మహా రాజయోగం ఎవరిదో మరి కాసేపట్లో తేలిపోతుంది. మహారాష్ట్రకు కాబోయే సీఎం పేరు మరి కాసేపట్లో అధికారికంగా తెలియబోతుంది. అందుకు సంబంధించిన కసరత్తు ఢిల్లీలో జరుగుతోంది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం 5 at 5లో. ఇస్కాన్ ను బంగ్లాదేశ్ ఓ విద్వేషపూరిత సంస్థగా చూస్తోందా? అందుకే బ్యాన్ చేయాలంటోందా? ఈ పిటిషన్లపై అక్కడి కోర్టు ఏమంది చూద్దాం. నేరుగా పోలీసుల ముందుకైతే వర్మ రాను అంటున్నారు. ఎందుకు అంటే ఆయన హైబ్రిడ్ ఫార్ములా చెప్తున్నారు. దానిపై పోలీసులు ఏం చేయబోతున్నారు చూద్దాం ఈ బులెటిన్ లో. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ అంశము. పార్టీలకు పొలిటికల్ ఎజెండాగా ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. గురుకులాల రెసిడెన్షియల్స్ హాస్టల్స్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతోటి కలకలం రేగుతోంది. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఫుడ్ పాయిజన్ ఫైట్ నడుస్తోంది. తాజాగా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల్లో కుట్రకోణం ఉందంటూ సంచలన కమెంట్స్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు అస్సలు తగ్గేదేలే అంటున్నాయి. మొన్న మూసి, నిన్న లగచర్ల, నేడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఇలా ఏ అంశమైనా ఆయా పార్టీల దూకుడుతో రాజకీయంగా కాకరేగుతోంది. తాజాగా గురుకులాల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ విరుచుకుపడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే ఏకంగా గురుకులాల సందర్శన యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బృందం గురుకులాల బాట పడుతోంది. గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సర్కార్ అశ్రద్ధతోనే వాంకిడి గురుకులం విద్యార్థిని ఫుడ్ పాయిజన్ తో ప్రాణాలు కోల్పోయిందని మండిపడుతోంది. ఇలా ఉంటే గురుకులాల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనల్లో కుట్రకోణం ఉందంటూ సంచలన బాంబు పేల్చారు మంత్రి సీతక్క. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఎవరున్నారో త్వరలోనే ఆధారాలతో బహిర్గతం చేస్తామన్నారు. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనుషులు. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో సిద్దిపేటలో జ్యోతిబాపులే హాస్టల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో గ్రౌండ్, బాత్రూమ్, వంటగదుల్ని పరిశీలించారాయన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై జిల్లా స్థాయి కమిటీలతో గురుకులాల్లో తనిఖీలు నిర్వహిస్తామని, దయచేసి విద్యార్థులతో రాజకీయాలు చేయొద్దన్నారు మంత్రి పొన్నం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ, శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. మొత్తంగా తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. అధికార విపక్షాల మాటల తూటాలతో ఫుడ్ పాయిజన్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి సీతక్క కుట్రకోణాన్ని తెరపైకి తీసుకురావడం మరింత హీట్ పెంచుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ అంశంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి ఉదయం చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో సీఎం స్వయంగా దీనిపైన సమీక్షించారు. సీఎం చెప్పారు, డెఫినెట్గా చిన్నపిల్లలు, మన ఇంట్లో చిన్నపిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో ఆ విధంగానే ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది అయితే సీఎం చెప్పిన పరిస్థితి కనిపించింది. దాని తర్వాత వెంటనే అధికారులు కూడా రంగంలోకి దిగారు. అధికారులు కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటుగా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్తో పాటుగా ఒక అదనపు డైరెక్టర్, అట్లాగే ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నిపుణులను ఏర్పాటు చేసింది. పాఠశాల ఫుడ్ కమిటీలో పాఠశాల హెచ్ఎంతో పాటుగా
ఆ పాఠశాల సిబ్బందిని ఇద్దరిని ఇంక్లూడ్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక మొత్తానికైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం. మంత్రి సీతక్క చేసిన ఆరోపణలు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో అక్కడ ఫుడ్ సేఫ్టీలో వరుసగా జరుగుతున్న ఘటనల్లో డెఫినెట్గా ఒక కుట్ర కోణం ఉంది అనేది అయితే సీతక్క సంచలన ఆరోపణలు చేసింది. సో దీనిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఏ విధంగా కుట్ర జరిగింది, మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైన తర్వాత దీనిపైన ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేసింది. దీనికి ఏం జరిగింది అనే పోస్ట్ మార్టం అయితే చేస్తుంది. చాలా క్లియర్గా డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే రియాక్ట్ అవుతుంది. సీఎం స్థాయిలో దీనిపైన చర్చ జరుగుతుంది. ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇక ఈ విషయాల్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాల్లో ఎవరు కూడా అలసత్వం వహించినా సస్పెండ్ కాదు, అవసరమైతే డిస్మిస్ చేస్తామంటూ కూడా సీఎం ప్రకటించడం ఇప్పుడు సంచలన అంశంగా మారింది. చాలా ప్రయారిటీగా ఇష్యూగా అయితే ఫుడ్ సేఫ్టీ అంశం తెలంగాణలో మారింది. రైట్ ప్రభాకర్. ఎల్లుండి తెలంగాణ రైతులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సందేశంతో రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రుణమాఫీ సంపూర్ణం చేస్తారని కొందరంటుంటే రైతు భరోసా ప్రకటిస్తారని మరికొందరంటున్నారు. రైతు బీమా హామీని అమలు చేస్తామని మరికొందరు అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించే శుభవార్తపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సమాయుక్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజ్ నరసింహ. దీంతో ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటి అనేది రైతుల్లో ఆసక్తికరంగా మారింది. రైతు భరోసా అమలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కొంతమంది అంచనా వేస్తుంటే మరికొంతమంది మాత్రం పూర్తి రుణమాఫీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 42 లక్షల మంది రైతులు 31,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో 3 విడతల్లో డబ్బులు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అర్హులైన రైతుల ఖాతాలో మొత్తం 18,000 కోట్ల రూపాయలను జమ చేసింది. దాంతో 22 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. అయితే 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు మరో 20 లక్షల మంది వరకు ఉంటారు. వారికి కూడా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది సర్కార్. మరోవైపు అర్హులు ఉన్నా కూడా 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి రుణమాఫీ వర్తించలేదు. అయితే ఇలాంటి వారి సంఖ్య 4 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు రైతుల వివరాలు సేకరించారు. ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంది. ఎల్లుండి పాలమూరులో జరిగే రైతు సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డిసెంబర్ నాటికి రుణమాఫీ ప్రకటిస్తారు, సంపూర్ణంగా ప్రకటిస్తారా? అదర్వైజ్ ఇప్పటివరకు రైతు భరోసా మాత్రం అమలు చేయలేదు. మరి రైతు భరోసా ఉండబోతుందా? రైతు బీమా కూడా అమలు చేస్తారా? మరి ఏం అమలు చేయబోతున్నారు? ఏ విధమైన గుడ్ న్యూస్ ఉండబోతుంది రైతులకు? మొన్నటి వరకు కూడా రైతు భరోసాకు సంబంధించి ఈ 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి జరిగే మహబూబ్ నగర్ రైతు పండుగలో 30వ తారీఖు జరిగే ఫైనల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అయితే రైతు భరోసాకు సంబంధించి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుందా, నివేదిక వచ్చిన తర్వాత దాని ఆధారంగా రైతు భరోసా మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటివరకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించి 18,000 కోట్లను రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించింది. దాని ఫండ్స్ను రిలీజ్ చేసింది. అయితే వివిధ కారణాలతో సుమారు ఒక 2.5 నుంచి 3,000 కోట్ల వరకు ఈ 18,000 కోట్లలో రైతులకు ఇంకా చేరలేదు. డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడము, ప్రింట్ మిస్టేక్లు ఇవ్వడం, ఇలాంటి కారణాలతో కొంతమందికి సుమారు ఒక 3 నుంచి 4 లక్షల మంది రైతులకు కొంత డబ్బు అందలేదు. దానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదల కావాల్సి ఉంది. సో ఈ నిధులను విడుదల చేసి రుణమాఫీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. దాంతోపాటుగా కూడా ఎల్లుండి ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ ప్రకటన ఏమిటి? 2 లక్షలకు పైబడిన మిగిలిన రుణాలను మొత్తం కూడా రిలీజ్ చేస్తారా? దాంతోపాటుగా కూడా రైతు భరోసాను ఎప్పుడు రిలీజ్ చేస్తామనే ప్రకటన చేస్తారా, లేదంటే ఏంటి అనేది మీద ప్రస్తుతం ఒక చిన్న సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మొన్నటి వరకు కూడా రైతు భరోసా ముందు విడుదల చేస్తారని ఒక ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతానికి మాత్రము 2 లక్షల పైబడిన రుణాలు ఏవైతే ఉన్నాయో సుమారు ఒక 12 నుంచి 13,000 కోట్ల వరకు రుణాలు ఉంటాయి. 31,000 కోట్లలో 18,000 కోట్లు రిలీజ్ చేస్తే మిగిలిన అమౌంట్ని ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో జరిగే రైతు పండుగ ముగింపు సభలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏడాది 1 ఇయర్ పూర్తి కావస్తున్న సమయంలో ఈ రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్
ఇటు పూర్తిగా 2 లక్షలకు పైబడిన రుణమాఫీకి సంబంధించిన ఒక అంశంతో పాటుగా కూడా రైతు భరోసా ఎప్పుడు ఇస్తామనే అంశం మీద ఒక ప్రకటన చేసే అవకాశం చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. కమింగ్ టు థర్డ్ న్యూస్. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం పేరు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీకి చేరుకున్నారు ఇప్పటికే ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్. బీజేపీ అగ్రనేతలతో ఈ ముగ్గురు నేతల సమావేశం ఉండబోతుంది. మరి కాసేపట్లో సీఎం పదవిపై ఇప్పటికే వెనక్కి తగ్గారు షిండే ప్రకటనతో సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయినట్టే. ఎవరికి ఏ శాఖలు అనే అంశంపై మరికొద్దిసేపట్లో సమావేశం ఉండబోతోంది. ఇక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ 21 నుంచి 22 శాఖలు తీసుకునే అవకాశం ఉంది. షిండే శివసేనకి 10 నుంచి 12 శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 8 నుంచి 9 శాఖలు ఉండబోతున్నాయి. కాసేపట్లో మహారాష్ట్ర సస్పెన్స్ కి తెరపడనుంది. గత కొన్ని రోజులుగా సీఎం ఎవరు అన్న అంశంపై సాగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మోదీ, అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదని శివసేన నేత షిండే ఇప్పటికే ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ కి రూట్ క్లియర్ అయింది. అయితే సీఎం పదవిని బీజేపీ తీసుకుంటే షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలకు ఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎం పదవితో పాటు సగానికి పైగా మంత్రి పదవులను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో సీఎంతో సహా గరిష్టంగా 43 మంది మంత్రులను నియమించుకునే వీలుంటుంది. షిండే నేతృత్వంలోని శివసేనకి 10 నుంచి 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 8 నుంచి 9 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. షిండే వర్గానికి 3 కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఇప్పటికే వచ్చినటువంటి హింట్ చూస్తే ఇక సీఎంగా ఫడ్నవీస్ దాదాపు కన్ఫర్మే అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతుందంతా కూడా పోర్ట్ఫోలియో పైన కసరత్తేనా? ఎస్, డెఫినెట్గా దాదాపుగా సీఎం పదవి ఎవరికి అప్పచెప్పాలన్న దాని మీద మహాయుతి ఒక క్లారిటీకి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటు, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు మీదనే ఇప్పుడు మరి కాసేపట్లోనే బీజేపీ అగ్రనేతలతోటి మహాయుతి నేతల భేటీ ఉండబోతుంది. సరిగ్గా సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఫడ్నవీస్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థి ప్రకటన, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ముగ్గురు నేతలు కూడా మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనేతలను కలిసిన తర్వాత ఒక క్లారిటీకి వస్తారు. ఆ తర్వాత సీఎం పదవి దాదాపుగా ఫడ్నవీస్ అంటే బీజేపీ అభ్యర్థినే ప్రకటించాలన్న దాని మీద ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకు సంకేతాలు కూడా నిన్న ఏక్నాథ్ షిండే బీజేపీకి ఇచ్చినట్టుగా కూడా అభ్యంతరం లేదని చెప్పడం, అదేవిధంగా అజిత్ పవార్ కావచ్చు, రామ్దాస్ అథవాలే కావచ్చు, మిగతా వారందరూ కూడా ఫడ్నవీస్ వైపు మొగ్గి చూపిన నేపథ్యంలో డెఫినెట్గా ఫడ్నవీస్కి సీఎం పదవి అప్పచెప్పిన తర్వాత ఇక మంత్రివర్గ కూర్పు ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ల కారణంగా 43 మంది బెర్తులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సగానికి పైగా అంటే 20 నుంచి 22 బెర్తులు మంత్రివర్గ బెర్తులను బీజేపీ తీసుకొని మిగిలిన వాటిలో కూడా ముఖ్యమైనటువంటి కీలక పోర్ట్ఫోలియోలను ఇటు ఏక్నాథ్ షిండే వర్గం, అదేవిధంగా అజిత్ పవార్ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు షిండే వర్గం ఒకవేళ సీఎం పదవి కనుక ఇవ్వకపోయినట్లయితే డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రిత్వ శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ వంటి కీలక పదవులను తమ వర్గానికి ఇవ్వాలంటూ కూడా ఏక్నాథ్ షిండే వర్గం కోరుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు అజిత్ పవార్ వర్గం కూడా ఇప్పటికే సీఎం పదవి కోల్పోతే డిప్యూటీ సీఎం కావాలి, అదేవిధంగా కొన్ని కీలక పదవులు అయితే తమకు కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటి మీద కూడా మహాయుతి నేతలు మహారాష్ట్రలోనే ఒక కూర్పుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత బీజేపీ అగ్రనేతల ముందు ఏదైతే ఎన్డీఏకి సంబంధించిన అగ్రనేతల ముందు ఈ యొక్క ఒప్పందాలను పెట్టిన తర్వాత అక్కడ ఫైనల్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, బీజేపీ నేతలు తీసుకున్నటువంటి నిర్ణయమే తుది ఫైనల్ అంటూ కూడా ముగ్గురు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారమే మరి కాసేపట్లో జరగబోయేటువంటి ఒక కీ మీటింగ్లో సాయంత్రం 5:30 గంటల తర్వాత ఆ మీటింగ్ కన్క్లూడ్ అయిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏ రోజు ఏర్పాటు చేయాలి, డిసెంబర్ 30వ తేదీన చేయాలా లేదా జనవరి 1వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మహారాష్ట్ర అనిశ్చితి తొలగిపోయి మరి కాసేపట్లోనే సీఎం అభ్యర్థిగా ఎవరుండబోతున్నారు, మంత్రివర్గంలో ఎవరు ఎన్ని పదవులు తీసుకోబోతున్నారు అన్న దాని మీద మనకు క్లారిటీ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, కానీ కాకీలకు మాత్రం చిక్కట్లేదు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వీడియోలు రిలీజ్ చేస్తూ తనదైన స్టైల్లో లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఇక తమ స్టైల్ చూపించేందుకు ఇటు పోలీసులు కూడా గట్టిగానే వెతుకుతున్నారు. ఇటు ఆర్జీవీ లాయర్ హైబ్రిడ్ ఫార్ములా ఒకటి చెప్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆర్జీవీ కేసులో హైబ్రిడ్ మోడ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. హైబ్రిడ్ మోడ్ లో ఆర్జీవీ విచారణకు వస్తారంటున్నారు అడ్వకేట్. ఆన్లైన్ లో విచారించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఆర్జీవీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తప్పు చేశారో లేదో కోర్టులో తేలుతుందంటున్నారు ఆర్జీవీ లాయర్. ఇటు ఆర్జీవీ రిట్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఇక TV9 తో మాట్లాడిన ఆర్జీవీ లాయర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైబ్రిడ్ మోడ్ గురించి పోలీసులకు తెలియకపోతే లీగల్ ఒపీనియన్ కు వెళ్లాలంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, విషయాన్ని ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఆయన ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళలేదు. నోటీసులు వస్తున్నాయి, నోటీసులకు మేము కూడా రెస్పాండ్ అవుతున్నాము. రూల్ ఆఫ్ లాని పాటించే ప్రతి నోటీసులు వచ్చేదానికి కూడా మేము కూడా లా బైండింగ్ సిటిజన్స్ కాబట్టి మేము కూడా దానికి రెస్పాన్స్ అయ్యి మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే మాకు కావాల్సిన విధంగా మేము టైమ్స్ కానీ వాటిని అడగడం అయితే జరుగుతుంది. తర్వాత పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మేము కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఒక క్లారిఫై చేయాలండి ఇక్కడ. ఇవన్నీ సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ వర్చువల్స్లో ఉన్న ఎవిడెన్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా ఒక పర్సన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి టైం వేస్ట్ చేసుకుంటూ, పోలీస్ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ, పర్సన్స్ని టైం వేస్ట్ చేసుకుంటూ, ఆర్టికల్ 21ని వైలేట్ చేసుకుంటూ కూర్చోవాల్సిన నెసెసిటీ లేదు. మేమేం అడుగుతున్నామంటే కొన్ని సందర్భాలలో అలానే BNSSలో కూడా మీకు టెక్నాలజీ గురించి ఎక్కువగా శాతం ఉటంకించడం జరిగింది. ఈవెన్ పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రొసీజర్ని ఎంత సరళీకృతం చేశారనేది మనం అందరం చూసాం. దాన్ని వర్చువల్ మోడ్స్ని, హైబ్రిడ్ సిస్టమ్ని మేము యూజ్ చేసుకోమని చెప్తున్నాం. అలానే మీకు సుప్రీంకోర్టు అండ్ ఢిల్లీ హైకోర్టు కూడా చాలా సందర్భాలలో చెప్పడం అయితే జరిగింది. కొన్ని సందర్భాలలో హైబ్రిడ్ మోడల్ని యూజ్ చేయండి, వర్చువల్ టెక్నాలజీని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఏముంటుంది ఇన్వెస్టిగేషన్ కానీ సపోజ్ అనుకుందాం, ఇప్పుడు పర్సన్ వచ్చాడు, కూర్చోపెట్టారు, క్వశ్చన్స్ అడుగుతారు. మేమేం అడుగుతున్నాము, టైం వేస్ట్ చేసేదానికంటే పోలీస్ వాళ్ళ టైము, మా టైం, అందరి టైం వేస్ట్ చేసేదానికంటే ఇలాంటి కేసెస్లో త్వరగా కంప్లీట్ చేసేసుకోండి ఇన్వెస్టిగేషన్. ఆన్లైన్ హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోండి. ఇప్పుడు పర్సన్స్ ఎవరి యొక్క పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇలాంటి సైబర్ క్రైమ్స్ గురించి ప్రజల యొక్క జీవితాలని హరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతకుముందు వీడియో రిలీజ్ చేసిన వర్మ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే లాజిక్స్ మాట్లాడారు. ఎవరో ఎక్కడో కేసులు పెడితే ఆ సెక్షన్లు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదన్నారు. మర్డర్ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు. ఏడాది కిందటి పెట్టిన పోస్టుకు ఇప్పుడు నోటీసులు ఎందుకని వర్మ ప్రశ్నించారు. 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ. ఈ కేసు ఫాలోఅప్స్ చూస్తున్న మా కొలీగ్ ఫైరోజ్ తో మాట్లాడదాం. ఫైరోజ్, వర్మ తప్పు చేశారో లేదో కోర్టులో తేలుతుంది అని తన లాయర్ అంటున్నారు. మరి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు విచారణకు రావడానికి వర్మ భయపడుతున్నారు అనుకోవాలా? వర్చువల్ గా విచారించడానికి పోలీసుల అభ్యంతరం ఏంటి? ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? వ్యూహం సినిమా పోస్ట్ కేసులో అటు పోలీసులు ఇటు వర్మ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పోస్టు విషయంలో వర్మ పైన ఇప్పటికే మదిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ నెల 19, 20 తేదీలో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను అరెస్టు చేయాలని, ఈ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వర్మ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కోర్టు ద్వారా వాళ్ళు ప్రొసీడింగ్స్ అవుతున్నారు. మరోవైపున వాళ్ళ లాయర్ కూడా చెప్తున్న పరిస్థితి, హైబ్రిడ్ ద్వారా మేము విచారణకు వస్తాం. మేము అటు పోలీసులు ఇటు వర్మ సమయాన్ని వృధా చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి మనం ముందుకు వెళ్దామని చెప్పి వీళ్ళు ప్రతిపాదన చేస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ విచారణకు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి ప్రకాశం జిల్లా పోలీసులు తేల్చి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్మ అరెస్టు కోసమే పోలీసులు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ నెల 19, 2, 20, 25 తారీఖు 2 సార్లు వాళ్ళు నోటీసులు ఇచ్చినా కానీ వర్మ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, అలాగే ఇంకా గడువు కావాలని కోరటం. ఈ వీటన్నిటి నేపథ్యంలోనే నవంబర్ 23వ తేదీన ఎక్కడో కోయంబత్తూరులో ఉన్నారని చెప్పి, షూటింగ్లో బిజీగా ఉన్నారని చెప్పి ఆయన మళ్ళీ ఎక్స్లో 23వ తేదీన పోస్టులు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో ఈయన కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇట్లా అవాయిడ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి పోలీసుల యొక్క నోటీసులను కూడా పట్టించుకోకుండా ఈయన కొద్దిగా ఉద్దేశపూర్వకంగా, అంటే మళ్ళీ ఈ కేసు ఎందుకు పెడుతున్నారు, నాకు ఇది వర్తించవని చెప్పి మళ్ళీ ఆయన వాదనలు వినిపించడం కూడా పోలీసులు సీరియస్గా పరిగణిస్తున్నారు. ఆయన ఒక్కసారి ఆయన సచ్ఛీలత ఉంటే ఆయన వచ్చి ఇక్కడ హాజరయ్యి ఆయన మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు వాడు. మరోవైపున ఆర్జీ లాయర్లు కానీ ఆయన వాదన కానీ మరో విధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారానికి ఆయన వేసిన రిట్ పిటిషన్, అంటే ఈ కేసును కొట్టివేయాలని చెప్పి హైకోర్టులో తాజాగా వర్మ వేసిన రిట్ పిటిషన్ సోమవారానికి వాయిదా వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఏం జరుగుతుందని చెప్పి వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్ ఫైరోజ్.